Good afternoon, everyone. I am Praveen and pharmacist ni. Today, friends, today టీబీ అంటే తెలుగులో క్షయ అంటారు. టీబీ ఎలా వ్యాపిస్తుంది, టీబీ లక్షణాలు, టీబీని గుర్తించడానికి ఎలాంటి టెస్టులు చేయాలి, అండ్ చికిత్సా విధానాలు అండ్ నివారణ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మనం చిన్నప్పుడు టీబీ గురించి విన్నాం. బయట గవర్నమెంట్ హాస్పిటల్లో బయట గోడల మీద రాసేవాళ్ళు. టీబీ 2 వారాలకు మించి దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు, టీబీకి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలని చెప్పేసి మనం చూసాం చిన్నప్పుడు. టీబీ అనేది ఎలా వ్యాపిస్తుందంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా టీబీ వచ్చిన పేషెంట్ దగ్గినప్పుడు అది గాలి ద్వారా వేరే వారికి పీల్చడం ద్వారా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది కమ్యూనికేబుల్ డిసీజ్. టీబీ చాలా రకాలుగా ఉంటుంది. పల్మనరీ టీబీ అని, లంగ్స్కి వస్తే పల్మనరీ టీబీ అంటారు, బోన్కి వస్తే బోన్ టీబీ అంటారు, బ్రెయిన్కి వస్తే బ్రెయిన్ టీబీ అంటారు, సర్వైకల్ టీబీ అంటారు. అట్లా టీబీ ఈ విధంగా ఉంటుంది. టీబీ వచ్చిన వారిలో లక్షణాలు గమనించినట్లయితే టీబీ వచ్చిన వారిలో వెట్ కాఫ్ ఉంటుంది, అంటే తెమ్మడ దగ్గు ఉంటుంది, లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, చెమటలు పడతాయి, ఇమ్యూనిటీ వీక్గా ఉంటుంది, లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి వేయదు, డైజెషన్ సరిగ్గా కాదు, మళ్ళీ ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ అనేది అవుతుంది. వెయిట్ లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది, బరువు బాగా తగ్గుతారు. తర్వాత టీబీని ఎలాంటి టెస్ట్ల ద్వారా గుర్తించవచ్చు అంటే టీబీ 2 వారాలకు మించి దగ్గు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని సంప్రదించాలి. టీబీకి సంబంధించిన స్పెషలిస్టు పల్మనాలజిస్టు అంటే చెస్ట్ ఫిజిషియన్. మీ దగ్గర పల్మనాలజిస్ట్ అందుబాటులో లేకపోతే ఎండి ఫిజిషియన్ని మీరు సంప్రదించవచ్చు. టీబీకి సంబంధించిన టెస్టు స్పటం టెస్టు అంటే తెమ్మట పరీక్ష ద్వారా టీబీని ఈజీగా గుర్తించవచ్చు. ఎక్స్రే ద్వారా కూడా గుర్తించవచ్చు. అఫోర్డబుల్ ఉంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి కలవచ్చు, లేదంటే గవర్నమెంట్ టీబీని ఎలిమినేషన్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. మీరు ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి స్పటం టెస్ట్ చేయించుకొని టీబీ ఒకవేళ ఉంటే టీబీకి సంబంధించిన మెడిసిన్స్ వాడి టీబీని నయం చేసుకోవచ్చు. టీబీ కంప్లీట్ 100% క్యూరబుల్ అండి. ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. టీబీని తొందరగా గుర్తించాలి, దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడాలి. ఆ కోర్స్ ఉంటుంది 6 to 9 months అని, అది డాక్టర్ డిసైడ్ చేస్తారు టీబీ కన్ఫర్మ్ అయితే. ఇంకా టీబీ ఒకవేళ టీబీ డ్రగ్ రెసిస్టెంట్ అండ్ డ్రగ్ సెన్సిటివ్ టీబీ ఉంటుంది. డ్రగ్ సెన్సిటివ్ టీబీ అంటే దానికి 6 to 9 months నార్మల్గా యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్స్ వాడతారు. పైరాజినమైడ్, ఇథాంబ్యూటల్, ఐసోనిజైడ్, రిఫాంపిసిన్ అనే మెడిసిన్స్ 6 to 9 months వాడతారు. అప్పుడు కంప్లీట్ ఒకసారి వాడిన తర్వాత 1 monthలోనే 90% టీబీ ఎలిమినేషన్ అవుతుంది. ఒక 1 monthలోనే ఎక్కువగా టీబీ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టీబీ పేషెంట్ కంపల్సరీగా మాస్క్ ధరించాలి, ఇంట్లో మంచి వెంటిలేషన్ ఉండాలి, పేషెంట్కి మంచి డైట్ పోషకాహారం మంచిగా ఉండాలి. ఎందుకంటే ఇమ్యూనిటీ వీక్గా ఉంటుంది కాబట్టి మంచి పోషకాహారం టీబీ పేషెంట్కి అందించాలి. ఇంకా టీబీ వచ్చిన పేషెంట్కి చూసుకునే వాళ్ళు అంటే వాళ్ళ వైఫ్ కానీ, టీబీ పేషెంట్ అటెండెన్స్ ఎవరైనా కానీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, స్ప్రెడ్ కాకుండా. ఇంకా మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని ఫార్మసిస్ట్ని లేదంటే పల్మనాలజిస్ట్ని సంప్రదించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.